నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై పవన్ సమీక్ష. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. అప్పుల బాధతో డోన్లో దంపతుల ఆత్మహత్యా యత్నం. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు. నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలంటున్న నేతలు. ఢిల్లీలో శివసేన యూబీటీ పార్లమెంటరీ భేటీ. కొందరు ఎంపీలు పార్టీ ఫిరాయిస్తారన్న ప్రచారం వేళ ప్రాధాన్యం. ఒప్పందాన్ని గౌరవించకుంటే సైనిక చర్య తప్పదు. ఇరాన్పై ఆగని ట్రంప్ బెదిరింపులు. అప్పులు తీర్చలేక నంద్యాల జిల్లా డోన్కు చెందిన దంపతులు ఆత్మహత్యా యత్నం చేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య చికిత్స పొందుతోంది. డోన్ రైతుమిత్ర కాలనీకి చెందిన శ్రీనివాసులు, పద్మావతి దంపతులు ₹1 కోటి అప్పు ఉందంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేకే అఘాయిత్యానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. నెయ్యి, బిస్కెట్లు, పసుపు ఏజెన్సీ నిర్వహించే శ్రీనివాసులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కొత్త మురమల్ల గ్రామంలో ఆక్వా రైతు దారుణ హత్యకు గురయ్యారు. రొయ్యల చెరువు వద్ద దాట్ల కృష్ణంరాజును కొట్టి చంపి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేశారు. కృష్ణంరాజు రాత్రి ఇంటికి రాకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులు ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. రాళ్లతో కట్టిన కృష్ణంరాజు మృతదేహాన్ని చెరువులో పోలీసులు గుర్తించారు. ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో వృద్ధుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. గోశాల గ్రామానికి చెందిన సాంబశివరావుకి అల్లుడితో స్థల వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లుడు వృద్ధుడైన మామ ఛాతీపై దాడి చేసి హత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో 60 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముంచంగిపుట్టు మండలం లబ్బరు జంక్షన్ వద్ద తనిఖీ చేస్తుండగా స్కూటీపై గంజాయిని తరలిస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన డేగపూడి, బండేపల్లి కాలువకు నీళ్లందక రైతులు అల్లాడిపోతున్నారు. 4 మండలాల పరిధిలోని 25,000 ఎకరాలు ఈ కాలువపై ఆధారపడి ఉన్నాయి. కాలువ పూడిక పేరుకుపోయింది. కట్టలు బలహీనంగా మారాయి. కాంక్రీట్ లైనింగ్ లేకపోవడంతో నీరు వదిలినా ముందుకు సాగడం లేదు. 2019లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో కొన్ని పనులు జరిగినా వైసీపీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సోమిరెడ్డి కూటమి ప్రభుత్వంతో కాలువ పనులు పూర్తి చేయించాలని రైతులు కోరుతున్నారు. సంగం కానించి బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి 70 కిలోమీటర్లు. ఈ 70కి థైలాండ్ అయినందువల్ల 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సాగునీరు అందక రైతులకి పంటలు ఎండబెట్టుకొని రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని, మంత్రులు అందరూ కలిసి అయ్యా మా ఇబ్బందులు ఇట్టున్నాయి, రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది, బండేపల్లి బ్రాంచ్ కెనాలు కనుపూర్ ఆయకట్లో నుంచి మమ్మల్ని పక్కకు దోసి కంటైనర్ ఆయకట్లో చేర్చండి. గత తెలుగుదేశం హయాంలో దాదాపు 50% జరిగిన డేగపూడి, బండేపల్లి కాలువని గత వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఈ కాలువ నిర్లక్ష్యం చేశారు. ప్రతిఫలంగా ఈ రోజు చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని ఊళ్ళల్లో పంటలు పండుతున్నాయి. ఈ రోజు ఒక పంట వేసుకొని కనీసం పశువులు తాగేదానికి కూడా నీళ్లు లేక ఈ రోజు ఈ విధంగా ఎండిపోయేది. కాలువ లేక రైతులకు నీళ్లు లేక, పశువులకు నీళ్లు లేక ఏ పని చేయకుండా కాలువ ఉంది. గత వైసీపీ వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విధంగా కాకుండా ఇప్పటికైనా
ఇది కొని మిగతా నీళ్ళు మిగిలిపోయిందో 4 కిలోమీటర్ల కాలువని త్వరితగతిన పూర్తి చేసి ఈ గ్రామస్తులు ఈ కాలువకి నీళ్లు వదలాలని కోరుతున్నాను. మాకు ఇక్కడి నుంచి డేగపూడి కాడి నుంచి కానీ కాలువ కానీ రాగలిగితే మాకుండే పొలాలు కానీ ఇంచుమించు 4 మండలాలు లక్ష్మి గారు చెప్పినట్టు 4 మండలాలు టచ్ అవుతాయి. మాకు సస్యశ్యామలంగా మా భూములని బాగా పడతాయి. అటువంటిది ఈ గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు త్వరితగతిన ఇటువంటి వర్క్ చేసి పూర్తి చేయాలని గ్రామ రైతులుగా మేమందరం కోరుకుంటున్నాం. కాలువ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ కాలువ కానీ వస్తే మా బండేపల్లి బ్రాంచ్ కెనాలే కాదు, మా పక్క మండల రైతులు కూడా కొంతమంది నీటి వ్యవస్థ కానీ తాగునీరు సాగునీరు 2 విధాలు కూడా అందుబాటులోకి ఉంటుంది. దయవుంచి ఈ ఆగిపోయిన పనులు తొందరగా పూర్తి చేయాలని ప్రస్తుత గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాం. మాకు ఈ కాల వద్దనే కొద్దిగా పొలం ఉంటే పండించుకొని తింటున్నాం. దీనికి నీళ్ళు రాలేదంటే మా పని ఇంకా ఆగిపోయినట్టే లెక్క మాది. మీరు దయచేసి కొరబడ్డ పనులన్నీ పూర్తి చేస్తే లక్షణంగా మేము ఏదో పొలం పండించుకోగలం. లేదంటే మేము ఇవన్నీ ఎండిపోతాయి మాకు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో అధికారులు విద్యార్థులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం యోగా అని విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక క్షేత్రమైన రామనారాయణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. యోగా గురువు కిలారు ప్రసాద్ గత 30 ఏళ్లుగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో అధికారులు విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని డిఆర్ఓ గంగాధర్ తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలు ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎంకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిప్రోలు, మదనపల్లె వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత పురస్కారాల ద్వారా ప్రతిభావంతులైన చేనేతలను సత్కరిస్తోందని, ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పురస్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కార్మికులకు గౌరవం పెరగడంతో పాటు యువతలో ఈ వృత్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది అన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రదానం చేయాలని కోరారు. చేనేతలు, డిజైనర్లు, కళాకారులకు ఇది గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. కర్నూలులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాత్రి 2 వేర్వేరు ప్రాంతాల్లో 2 టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరిపైన కర్రలతో దాడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, వైసీపీపై కార్యకర్తల దాడిలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఉమా, కర్నూలు నగరంలో నిన్న అర్ధరాత్రి ఒకేసారి 2 వేర్వేరు ప్రాంతంలో 2 అధికార పార్టీకి చెందిన టీడీపీ కార్యకర్తల పైన వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగపడ్డాయి. ప్రధానంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు ఈ దాడులకు పాల్పడినట్లు అటు బాధితులు, పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒక టీ స్టాల్లో టీ తాగుతున్నటువంటి నవీద్ అనేటువంటి వ్యక్తిని వాహనంలో దిగినటువంటి 3 వ్యక్తులు నేరుగా హోటల్లోకి వెళ్లి అక్కడ కూర్చున్నటువంటి నవీద్ను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు. వాళ్ళు కత్తులతో పొడిచి పారిపోతున్నా ఎవరు కూడా అడ్డు తగలనటువంటి పరిస్థితి. ఆయన నేరుగా అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రస్తుతం కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు
పరిశీలిస్తున్నారు. అయితే ఇదే సమయంలోనే వడ్డేయరి ప్రాంతానికి చెందినటువంటి మరో టీడీపీ కార్యకర్త తైజుం భాష పైన ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు కర్రలు, ఇనప రాడ్లు, కత్తులతో కూడా దాడి చేశారు. చంపేస్తామని కూడా బెదిరించారు. జలీలు, అదేవిధంగా ఆరిఫ్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఇనప రాడ్లతో ఈ తైజుం భాష పైన దాడి చేశారు. ఇతను టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉండడం, 10-11 వార్డుల్లో వైసీపీకి చెందినటువంటి దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో బిఎల్ఓల వెంట ఈ తైజుం భాష చురుగ్గా తిరుగుతూ ఆ ఓట్లన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి కోపంతోనే ఈ వైసీపీ కార్యకర్తలు ఇతని పైన దాడికి తెగబడినట్లు ఇటు టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ తైజుం భాషని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితమే అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అతని తలపైన 11 కుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నవీద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా ఆ కుటుంబ సభ్యులు, అదేవిధంగా టీడీపీ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇద్దరు అధికార పార్టీకి చెందినటువంటి ఇద్దరి ఒకేసారి వైసీపీ మూకలు దాడి చేయడం పైన పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీస్ శాఖ చాలా కర్నూలు నగరంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులపైన వైసీపీ మూకలు దాడులు చేస్తున్నా ఎందుకు అరికట్టలేకపోయారనేది కూడా టీడీపీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే 2 ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనల పైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ 2 ఘటనల పైన మంత్రి టీజీ భరత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా సంబంధిత పోలీసు అధికారులను కూడా మంత్రి టీజీ భరత్ ఆదేశించినట్టు మనకు సమాచారం ఉంది. ఉమా, రైట్, ధన్యవాదాలు మురళి. నేను టాబ్లెట్లు దానికి రోడ్డు మీద పోయింది. నన్ను వైసీపీ మంచిలు ఎస్వి మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు. వాళ్ళు నా మీద బీభత్సంగా కొట్టినారు. కత్తిలు తీసుకొని, పంచరాడు తీసుకొని, రాడ్ తీసుకొని కొట్టినారు. 4 వ్యక్తులు నన్ను స్ప్రో కింద పడిపోయినట్ల అంత బీభత్సంగా కొట్టినారు. నేను భరించలేక స్ప్రో తప్పి కింద పడిపోతే నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకుపోయినారు కూడా తెలియదు. అంత బీభత్సంగా కొట్టినారు. ఇది ఏమన్నా, ఇది ఏం తప్పు చేయలే, ఏం చేయలే. వాళ్ళు ఎందుకు పరేషాన్ చేస్తున్నారో ఏం లేదు. వైసీపీ వాళ్ళకి ఏం పని పాట లేకుండా ఇట్లా టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని. మేము ఏం చేయలే, ఒకరిని కష్టపెట్టలే, ఒకరిని తప్పు చేయలే, ఒకరిని పెద్ద కూడా మాటలు మాట్లాడలే. రోడ్డు మీద పోతున్నోడిని పిలిపించి మరీ కొట్టినారు. ఏమంటే అది నేను చంపేస్తా చూసుకుంటా అని చెప్పిపోయినారు అన్న. జలీల్, జునేద్, ఫైసల్, ఆరిఫ్ ఏం లేవు అన్న గొడవలు. నేను టీడీపీలో ఉంటా అని వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి అందుకు కోసం కొట్టినారన్న. వాళ్ళు మోహన్ రెడ్డి మంచిలన్న. వాళ్ళు ఏం వాళ్ళకి పెద్ద కూడా మాటలు మాట్లాడలే, ఏం మాట్లాడలే. అన్నా అని చెప్తా వాళ్ళకి నేను. అంత బీభత్సంగా కొట్టినారు వాళ్ళు. ఇక్కడ 8 కుట్లు పడినాయి, 11 కుట్లు పడినాయి. ఇక్కడ కాలుకి పడినాయి. కాల్లో హ్యాండిక్యాప్, నేను కాల్లో రాడు ఉంది, నాకు రాళ్ళు తీసుకుని బీభత్సంగా అంత కొట్టినారు. ఏదో బీది ఇంట్లో బాడీగా వెళ్ళింది నాది. ఏదో బతుకుతా సార్ నేను. ఇన్సాఫ్ దిలావు సార్. నేను ఎప్పటికీ ఏం చెప్పలే, ఏం లేదు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఏదో బాడీ ఎండ్లో ఉంటా, నేను బతుకుంటా, పని చేస్తే బతకాలా, లేకుంటే లేదు సార్. నేను లాస్ట్లో పోతున్నప్పుడు నిన్ను చూసుకుంటా, నిన్ను చంపేస్తామని పోయినారు సార్. నా తండ్రి చెప్పినాడు, ఫస్ట్ జలీల్ అనే వ్యక్తి చెప్పినాడు. దాని తర్వాత 3 కొడుకులు చెప్పిపోయినారు నిన్ను చంపేస్తాను నేను అని. నిన్న రాత్రి తైజిమ్ అనే మన బూత్ ఇన్ఛార్జ్ పిల్లోడు టాబ్లెట్లు దానిగా మన కేవీఆర్ గార్డెన్ గేట్ ఆపోజిట్ పక్కన మెడికల్ షాప్ ఉంది, అక్కడ టాబ్లెట్లు దానిగా పోతుంటే జలీలు, 2 జలీలు, జునేద్, ఫైసల్, తర్వాత వచ్చేసి వాళ్ళ తమ్ముని కొడుకు 4 వచ్చి తైజిమ్ అనే పిల్లోనికి అతి కిరాతకంగా ఇష్టం వచ్చినట్టు నరికినారు.
అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం తదనంతర పరిణామాలపై పొలిటియా రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాకతో మా ప్రతినిధి భాస్కర్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ యుద్ధం మధ్య శాంతి వీచిక వీచింది. ఈ యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. మరి తర్వాత ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదైతే ఒప్పందంలో 14 అంశాలను ఇరు దేశాలు పాటిస్తాయా, లేకపోతే మధ్యలోనే ఈ యొక్క ఒప్పందం ముగుస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో దీనిపై అలాగే ఇండియాకి ఉన్నగురే ప్రయోజనం ఏంటి, అలాగే చమురు ధరలు మళ్ళీ మునుపటి స్థాయికి వస్తాయా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అంశంగా మారింది. సో దీనిపైన మనతో మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో యుద్ధం అయితే మొత్తానికి ఆగింది, మరి తర్వాత ఏంటి అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైన పరిస్థితి. సో ఎలా చూస్తారు ఈ యుద్ధాన్ని ఆగడాన్ని? ఓవరాల్ గా చాలా మంచి పరిణామం అంటానండి. ఎందుకంటే మనం చూస్తున్నాం 3 నెలల పైగా దాదాపు 4 నెలల వరకు మరి జరిగిన ఈ యుద్ధం ఆగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఈ యుద్ధం ఆగటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసాం హర్ముజ్ జలసంధి ద్వారా పెద్ద ఎత్తున ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో అవి వెళ్తూ వస్తూ ఉండేవి, అవి ఆగిపోవటం జరిగింది. దానివల్ల వివిధ దేశాల్లో మనం చూసాం ఆయిల్ ప్రైసెస్ కానీ పెట్రోల్ ప్రైసెస్ కానీ మిగతా ఎల్పిజి ఎల్ఎన్జి ఇలాంటి వస్తువులకు ఖరీదు పెరిగింది. అంతేకాదు ఫర్టిలైజర్ ఖరీదు పెరిగింది, ఎందుకంటే అది ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. హీలియం ధర పెరిగింది, మెడికల్ సెక్టర్ ఇంపాక్ట్ అయింది దానివల్ల. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా దేశాల్లో చాలా పెద్ద ఎత్తున ధరలు పెరగటం జరిగింది. మన దేశం కొంతవరకు బాగానే హ్యాండిల్ చేసింది, కానీ మిగతా దేశాలు తీసుకుంటే ఉదాహరణకి ఫిలిప్పీన్స్ తీసుకుంటే ఫిలిప్పీన్స్ లో ఎనర్జీ ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. భారత్ చుట్టుపక్కల దేశాలకి భారత్ కొద్దిగా ఆయిల్ పెట్రోల్ ఇవ్వటం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ పీస్ అగ్రిమెంట్ ద్వారా యుద్ధం ఆగటం అన్నది చాలా మంచి పరిణామం అనే చెప్పాలండి. కానీ ప్రస్తుతానికి ఇది ఇంకో 60 రోజుల పాటు మిగతా అంశాల మీద చర్చలు జరిపి పూర్తిగా ఒక ఫుల్ అగ్రిమెంట్కి వస్తుందంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తోంది ఒక తాత్కాలిక పీస్ అగ్రిమెంట్, తర్వాత 60 రోజుల తర్వాత ఒక లాంగ్ టర్మ్ పీస్ అగ్రిమెంట్ వస్తుందంటున్నారు. అది చూద్దాం అది ఎట్లా అవుతుందో. ప్రస్తుతానికైతే ఒక 60 రోజుల పాటు ఈ పీస్ అగ్రిమెంట్ వర్కౌట్ అయ్యి స్ట్రెయిట్స్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుందని ఆశిద్దాం. ఆల్రెడీ కొన్ని షిప్స్ హర్ముజ్ జలసంధి ద్వారా మన వైపు రావటం చూస్తున్నాం. మంచి పరిణామం ఓవరాల్ గా అండి. సో మీరు అంటున్నారు ఇదొక శాశ్వత ముగింపు అనుకోవట్లేదు అని చెప్పేసి. సో గతంలో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు, తర్వాత మరి ఒక దేశం పైన మరో దేశం దాడి చేసింది. సో మరి ఈ యొక్క ఒప్పందం శాశ్వత ఒప్పందంగా మారాలంటే ఎలాంటి ఇరు దేశాల అధ్యక్షులు ఎలా ముందుకు అవసరం ఉందంటారు? శాశ్వత ఒప్పందంగా మారాలంటే ఇప్పుడున్న ఒప్పందంలో కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం అవుతుందండి. ఒకటి, మనం చూసాం ఇంతకుముందు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు కూడా పెద్ద ఎత్తున శాంతి చర్చలు ఖటార్ ద్వారా నిర్వహించడం జరిగింది, కానీ యుద్ధం స్టార్ట్ అయింది. మధ్యలో తర్వాత పాకిస్తాన్ వచ్చింది, పాకిస్తాన్లో మనం చర్చలు చూసాం. పాకిస్తాన్ చర్చల తర్వాత కిందటి వారం 2 దేశాలు ఇరాన్ అమెరికా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబింగ్ చేయటం జరిగింది. సో ఒప్పందం కుదిరినంత మాత్రాన పూర్తిగా శాంతి వస్తుందని అనుకోలేము, కానీ ఈ ఒప్పందం కొద్దిగా డీటెయిల్డ్ గా ఉంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ నడుస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే మంచి పరిణామం అనే చెప్పాలి. ఇందులో కాకపోతే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఉదాహరణకి అగ్రిమెంట్ లో ఏమంటున్నారంటే అమెరికా అండ్ అలైస్, ఇరాన్ అండ్ అలైస్, అమెరికా తన స్నేహితులు, ఇరాన్ తన స్నేహితులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోము అని చెప్తున్నారు. అంటే ఈ స్నేహితులు ఎవరు అన్నది మళ్ళీ మెన్షన్ చేయలేదు అక్కడ. కేవలం స్నేహితులు అనే పదం వాడారే కానీ వాళ్ళెవరు, వాళ్ళు ఏం చేయాలి అన్న దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ఇది లెబనాన్ కి వర్తిస్తుందని చెప్తున్నారు. లెబనాన్ కి వర్తిస్తుందంటే ఇజ్రాయెల్ సేనలు ఇప్పటికే లెబనాన్ లో ఉన్నాయి. అంటే ఈ శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ సేనలు ముందుకు వెళ్లకూడదా, లేదా ఆల్రెడీ లెబనాన్ లో ఉన్న సేనలు వెనక్కి రావాలా, దాని మీద కూడా క్లారిటీ లేదండి. అలానే మీరు ఇంకో అంశం తీసుకుంటే కనుక అమెరికా, ఇరాన్
ఇరు దేశాలలో డొమెస్టిక్ పాలిటిక్స్లో అంతర్గత రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు జోక్యం చేసుకోమన్నారు. అంటే ఈ రోజు నుంచి అమెరికా ఇరాన్లో ప్రజాస్వామ్యం కావాలి అని అడగటం మానేస్తుందా? ఇరాన్లో విమెన్ రైట్స్ కోసం ఎప్పటి నుంచో అడ్వకసీ చేస్తున్న అమెరికా మానేస్తుందా? అంటే ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాను అంటే దాని యొక్క అర్థం ఏమిటి? ఈ రెండు దేశాలు ఈ అర్థాన్ని ఒకటే విధంగా అర్థం చేసుకుంటున్నాయా? ఇదొక డైమెన్షన్ ఉందండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే భారత్కి ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇంప్లికేషన్స్ ఉన్న ముఖ్యమైన పాయింట్ ఒకటి ఏంటంటే ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో 60 రోజుల పాటు ఎటువంటి ఛార్జెస్ అంటే టోల్ ఫీ కానీ సుంకాలు కానీ ఏదీ లేకుండా ఓపెన్ చేస్తామన్నారండి. అంటే 60 రోజుల తర్వాత ఏమవుతుంది? 60 రోజుల తర్వాత ఏమవుతుంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అగ్రిమెంట్లో ఏం రాశారంటే ఇరాను ఒమాను కలిసి చర్చించుకొని ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం తెస్తామంటున్నారు. అంటే 60 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ టోల్ కానీ ఫీ కానీ కలెక్ట్ చేస్తారా? అది కలెక్ట్ చేస్తే అది ఇంటర్నేషనల్ లా ప్రకారం కరెక్టా? అది కనుక స్టార్ట్ చేస్తే మరి సింగపూర్ దగ్గర ఉన్నటువంటి స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా సంగతి ఏంటి? అక్కడ వాళ్ళు కలెక్ట్ చేయొచ్చా? ఇలాంటి ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాకపోతే అగ్రిమెంట్లో ఏమన్నారంటే 60 రోజుల తర్వాత ఇరాను ఒమాను కలిసి ఇంటర్నేషనల్ లా పరిధిలోనే చేస్తారు ఏం చేసినా అన్నారు. మరి అలాంటప్పుడు ఏదో కొత్తగా ఎందుకు చేయటం? ఉన్న ఇంటర్నేషనల్ లానే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇంకొక ముఖ్యమైనది లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు యుద్ధానికి వెళ్ళింది దేనికి? యుద్ధానికి దేనికి వెళ్లారు? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తెచ్చుకోకూడదని వెళ్ళారు కదా. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదని వెళ్ళారు. అలాంటి సమయంలో ఇరాన్ ఏమంది? ఈ ప్రస్తుతం ఉన్న పీస్ డీల్లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయదు అని ఒప్పుకుందండి. కానీ శుద్ధి చేసిన యురేనియంని ఆల్రెడీ ఇరాన్లో ఉంది కదా, దాన్ని ఎలా డీల్ చేయాలి అన్న దాని మీద ఇప్పటిదాకా చర్చ నడుస్తోంది కదా. అది నెక్స్ట్ 60 డేస్లో చర్చిస్తామంటున్నారండి. ఒకవేళ ఇరాన్ చేసే ప్రవర్తన లేదా ఇరాన్ చేసే డెసిషన్ మేకింగ్ ముఖ్యంగా ఎన్రిచ్డ్ యురేనియం శుద్ధి చేసిన యురేనియం మీద అమెరికా అంగీకరించకపోతే యుద్ధం స్టార్ట్ అవుతుందా? లేదా శుద్ధి చేసిన యురేనియం తీసుకునే ప్రక్రియ ఇరాన్కి ఇష్టం లేకపోతే మళ్ళీ యుద్ధం వస్తుందా? ఇలాంటి కొన్ని చాలా కీలకమైన క్రిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆసిద్దాం వచ్చే 60 రోజుల్లో మళ్ళీ యుద్ధం చేసుకుని మళ్ళీ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మూసి అందరికంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు కష్టపడుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 60 రోజుల్లో ఈ రెండు దేశాలు ఎంతో రేషనల్గా ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి ప్రపంచ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ పీస్ డీల్ని లాంగ్ టర్మ్ పీస్ డీల్ చేస్తారని ఆశిద్దామండి. సో అలాగే ఈ ఒప్పందంలో ఒక 14 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో వాటి ప్రాముఖ్యతలు ఏంటి? అలాగే ఈ 14 అంశాలు అమలు సాధ్యమైన అంటారా? ఇందులో ఉన్న సవాళ్ళు ఏంటి? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 14 అంశాల్లో ఈ కొన్ని కీలకమైన అంశాలు మనం చెప్పడం జరిగిందండి. ఇంకోటి ఈ 14 అంశాల్లో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే అమెరికా తర్వాత గల్ఫ్ కంట్రీస్ కలిసి ఇరాన్కి $300 బిలియన్ ఇస్తామంటున్నారు. $300 బిలియన్ ఇస్తామంటే అది ఇమీడియట్ గా ఇస్తారా, నెల రోజుల్లో ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంది. అంటే ఆ $300 బిలియన్ దేనికి ఇస్తారు? ఇరాన్ యుద్ధంలో దెబ్బతిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేసుకోవడానికి ఇస్తుందంటారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్స్ బ్రిడ్జెస్ కట్టుకుంటే పర్లేదా? సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేస్తే ఒప్పుకుంటారా? సరే $300 బిలియన్ మీరు ఇస్తే ఆ డబ్బు తీసుకుని చైనాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ ఇస్తే మీకు ఓకేనా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ ఎవరికి వెళ్తాయి? ఇలాంటి అంశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు యుద్ధం చేసి వీళ్ళు కొట్టుకుని చివరికి ఇరాన్ నష్టపోయి గల్ఫ్ కంట్రీస్ అమెరికా $300 బిలియన్ ఇరాన్కి ఇస్తే ఆ $300 బిలియన్ తో చైనా బాగుపడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మించి అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది? అదొక డైమెన్షన్ ఉందండి. సో ఇలాంటి అంటే చెప్పని అంశాలు చాలా ఉన్నాయి పీస్ డీల్లో. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదే పీస్ డీల్లో ఐక్యరాజ్య సమితి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నారండి. ఐక్యరాజ్య సమితి ఒప్పుకుంటుంది అంటున్నారండి. సంతకం పెట్టింది అమెరికా, ఇరాన్, బట్ ఐక్యరాజ్య సమితి మొత్తం ఒప్పుకోవాలంటున్నారు. సరే ఒప్పుకుంటారు, ఎందుకంటే ప్రపంచ శాంతి కావాలి కాబట్టి. యుద్ధం చేసేప్పుడేమో ఐక్యరాజ్య సమితితో పని లేదు. యుద్ధం ఆపిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి ఐక్యరాజ్య సమితి వస్తుంది ముందుకి. ఐక్యరాజ్య సమితి పెద్ద పాత్ర పోషించాలని మీరు అగ్రిమెంట్లో రాస్తున్నారు.
అంటే ప్రపంచం అంతా దీని బాధ్యత వహించాలి. మంచిదే, ఓవరాల్గా ఇప్పటికైనా ఐక్యరాజ్య భద్రతా మండలి కానివ్వండి, ఐక్యరాజ్య సమితి కానివ్వండి పెద్ద పాత్ర పోషించాలి అని గుర్తించటం పీస్ డీల్లో నా ఉద్దేశంలో ఒక మంచి అంశంగానే భావిస్తానండి. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ పీస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు వస్తుంది అంటే యుద్ధం పూర్తిగా ఆపటం ఎలా దాని మీద, న్యూక్లియర్ దాని మీద, తర్వాత స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ దాని మీద, ఈ అంశాలన్నీ వర్కౌట్ అయితే లాంగ్ టర్మ్ వస్తుందా? 1-2 అంశాలు వర్కౌట్ అయ్యి మిగతావి సరిగ్గా పనిచేయకపోతే పీస్ డీల్ యొక్క ముందు ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్న దాని మీద కూడా మనకి క్లారిటీ లేదండి. బట్ ఓవరాల్గా ఒక మంచి అడుగు ముందుకు వేయటం జరిగింది. ఆశిద్దాం దీర్ఘకాలికంగా శాంతి వస్తుందని ఆ ప్రాంతంలో, ప్రపంచ ఎకానమీకి కూడా అది మంచిదే. సో ఒప్పందం కూరడం సానుకూల అంశం అయినప్పటికీ ఇది ఇప్పటి వరకు ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఆటంకంగా మారిన యుద్ధం ఇప్పుడు ముగింపు పలుకుతుంది. సో దీని ద్వారా ప్రపంచానికి కావచ్చు, అలాగే భారత్కు కొనగూర ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా భారత్కి ఈ చమురు ధరలు ఏవైతే ఉన్నాయో మునుపటి స్థాయికి వస్తాయని భావించవచ్చా? మునుపటి స్థాయికి చమురు ధరలు వస్తే ఆశిద్దామండి అలా జరుగుతుందని. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం, మొన్నటిదాకా స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ మూసేయటం వల్ల చమురు ధర చాలా పెరిగిపోయింది. $120 బిలియన్ పర్ బ్యారెల్ కూడా వెళ్ళింది కదా. $120 పర్ బ్యారెల్ దాకా వెళ్ళి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 100 దగ్గర ఊగిసలాడుతోంది. యుద్ధం కాకముందు కనుక చూసినట్టయితే మనం $70 వరకు ఉండేదండి బ్యారెల్. ఇంకొద్దిగా ముందుగా వెళ్తే $40, $50 కూడా చూసాం. ఎంతవరకు తగ్గుతుంది అన్నది మనం చెప్పలేం, ఎందుకంటే మిగతా రాజకీయ అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి వెనిజువేలా ఆయిల్ కనుక మార్కెట్లోకి పెద్దగా వస్తే ఇంకా తగ్గచ్చు, మరే చోట యుద్ధం స్టార్ట్ అయితే కనుక మళ్ళీ పెరగచ్చు. కాకపోతే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కూడా ఆగితే మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రస్తుతానికి చూస్తే కనుక, ప్రస్తుతం ఉన్న జియోపొలిటికల్ కాంటెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇంధన ధరలు, చమురు ధర తగ్గే అవకాశం ఉంది. తగ్గుతుందని ఆశిద్దాం, ఇంకా తగ్గుతుందని. ఎందుకంటే మా భారత్ లాంటి దేశాలకి పెట్రోల్ ధరలు తగ్గితే కనుక, ఆయిల్ ధరలు తగ్గితే కనుక ఆర్థిక వ్యవస్థకి చాలా ఉపయోగపడుతుంది. మనం చూసాం ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు ఎటువంటి ప్రైస్ ఇంక్రీజు చేయలేదు కదా. అంటే చివరిలో చేసే ₹3 అలా చేశాయి, కానీ ఓవరాల్గా చాలా నెలల పాటు ఓపిక పట్టారు. ఇప్పుడు కనుక తగ్గితే ఇంకా మంచిదే. ఎందుకంటే మనం చూస్తున్నాం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం కదా, ఆయిల్ ధరలు పెరిగితే అన్నీ పెరుగుతాయి. ఒకవేళ కనుక ధరలు బాగా తగ్గితే భారత్ ఎకానమీకి మంచిది. ఇంకొక ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇండియన్ సిటిజన్స్ ఉన్నారు. తర్వాత పెద్ద ఎత్తున అక్కడ కంపెనీస్ లో పనిచేస్తున్నారు, అక్కడ జీవిస్తున్నారు. సో కాన్స్టెంట్ గా యుద్ధం వస్తుంది లేదా అన్న భయం ఏదైతే ఉందో, మన కుటుంబాల్లో కూడా ఒక ఆందోళన ఉంది, మన వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఏమవుతుంది అని, అది కూడా అడ్రస్ అవటం జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో మిగతా దేశాలతో అక్కడ ఈ చమురుకి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకుందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మొన్న ప్రధాని వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ గ్యాస్ అరేంజ్మెంట్స్ చేసుకుంది. అలానే ఈ మధ్య కాలంలో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మనం. వయా గల్ఫ్ నుంచి ఎట్లా తీసుకువెళ్ళొచ్చు, మనం అరేబియన్ పెనిన్సులా నుంచి ఎట్లా తీసుకెళ్లొచ్చు అని. సో అలాంటివి ఎన్నో కూడా భారత్కి ఉపయోగపడుతుంది. చాలా ఇంకో ముఖ్యమైనది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నది, గల్ఫ్ దేశాలు భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. యుద్ధం ఆగి వాళ్ళ ఎకానమీస్ కనుక పుంజుకుని ఇంతకు ముందు స్థాయి కనుక రీచ్ అయితే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. మనం చూసాం, మనం వాళ్ళని వచ్చి మన దేశంలో ఇన్వెస్ట్ చేయమన్నాం. శ్రీనగర్లో, కశ్మీర్లో మొట్టమొదటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా వచ్చింది అంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన లూలు కంపెనీ ఇన్వెస్ట్ చేసిందండి. రీటైల్ దానిలో పెద్ద సూపర్ మార్కెట్ చైన్ అది. అంతేకాదు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ అగ్రికల్చరల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మనం షిప్ ద్వారా పంపించలేకపోతే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ లో తీసుకెళ్లటం జరిగిందండి. ఒకవేళ యుద్ధం ఆగితే కనుక మన వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది ఇండియన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ కి. మన వ్యవసాయ రంగం నుంచి మనం పెద్ద ఎత్తున ఈ
వ్యవసాయ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ దేశాలకెళ్ళో చాలా లాభదాయకంగా అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా తీసుకుంటే భారత్కి ఒకటి యుద్ధం ఆగితే ప్రపంచానికి మేలు, ఆర్థికంగా మనకి మేలు, తర్వాత అక్కడ నివసిస్తున్న పెద్ద ఎత్తున భారత సంతతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బంది పడవు, తర్వాత వాళ్ళు మనకి పెద్ద ఎత్తున డబ్బులు పంపిస్తారు. మనకి తెలిసిందే వాళ్ళు రెమిటెన్సెస్ అంటాం కదా, ప్రపంచంలోనే భారత్కి ఎక్కువ రెమిటెన్సెస్ అక్కడి నుంచి వస్తాయి. అలానే మనకి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఆ దేశాలతో ట్రేడింగ్ మనం ఏదైతే చేస్తామో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనతో ట్రేడింగ్ విషయంలో చూసుకుంటే, వాణిజ్య రంగంలో చూసుకుంటే 3rd లార్జెస్ట్ ట్రేడర్ మనకి. ఇలాంటివి ఎన్నో పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి మనకి. ఆశిద్దాం తొందరగా యుద్ధం ఆగితే కనుక భారత్ యొక్క పాత్ర ఆర్థిక రంగంలో ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతం యొక్క ఆర్థిక పాత్ర మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ఎక్కువగా ఉండబోతోంది. పరస్పరంగా లాభదాయకంగా ఉండేటువంటి ఈ పార్ట్నర్షిప్ ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుందని ఆశిద్దామండి. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగించిన ఈ యుద్ధం ఇప్పుడు ముగిసింది. సో మొత్తంగా మరి ఈ యుద్ధంలో అటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఈ ముగ్గురులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే ఏం చెప్తారు? యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని చెప్పటం చాలా కష్టం అండి. ఒక్కొక్కసారి అందరూ ఓడిపోతారు, ఎందుకంటే అన్ని వైపులా ప్రాణహాని జరిగింది, చాలా మంది చనిపోయారు. యుద్ధం ఆగటం ఒక గెలుపు అనుకోవచ్చు శాంతికి, కానీ ఇరాన్లో చాలా మంది చనిపోయారు. మనం చూసాం, అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, గల్ఫ్ దేశాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది. ఇజ్రాయెల్లో కూడా పెద్ద ఎత్తున చాలా మంది ఇబ్బందులకు గురవటం చూసాం. సో ఒక విధంగా చూస్తే ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు అంటే, ఈరోజు శాంతి ఒప్పందం కనుక దీర్ఘకాలిక శాంతి ఒప్పందంగా మారితే మానవాళి గెలిచింది అనుకోవచ్చండి. కానీ యుద్ధంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కష్టాలకు గురయ్యారు, తాత్కాలికంగా వాళ్ళు ఓడిపోవటం జరిగింది, చాలా మంది పాపం చనిపోయారు కూడా. సో కాబట్టి యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే కంటే, యుద్ధం ఆగటం వల్ల మానవాళి గెలుస్తోంది, ముందుకి ప్రపంచ శాంతి మళ్ళీ పటిష్టపడే దిశగా అడుగులు వేస్తోందని మనకి తెలుస్తోంది. అది అలానే వెళ్తుందని ఆశిద్దాం. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అమెరికా స్టార్ట్ చేసిన ఆబ్జెక్టివ్స్ వేరు. ఏమిటి? న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సాధించకూడదు, తర్వాత ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి తెస్తామన్నారు. ఈరోజు అదే ప్రభుత్వంతో అమెరికా సంతకం పెడుతోంది. కాకపోతే అమెరికన్స్ ఏమంటారంటే, ఇంతకు ముందు నాయకత్వం అంతా పోయింది, అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు, 40 మిలిటరీ కమాండర్స్ చనిపోయారని చెప్తున్నారు. కాకపోతే ఆ ఇరాన్ రాజకీయ వ్యవస్థలో మార్పు తెస్తామన్నది మాత్రం జరగలేదు. అలానే ఇరాన్ తరఫున చూసుకుంటే, ఇంత యుద్ధం జరిగిన తర్వాత పాలస్తీన్ ఇష్యూ కానివ్వండి, గాజా ఇష్యూ కానివ్వండి, ఈ అంశాల మీద ఏమన్నా పురోగతి సాధించారా? సాధించలేకపోయారు. అది ఇరాన్ కేవలం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి మిగతా పవర్స్ వాళ్ళు కూడా చేయాలి. అలానే గల్ఫ్ కంట్రీస్ కూడా కొత్తగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనం పెద్దగా అమెరికా మీద ఎక్కువ డిపెండ్ అయ్యామా, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మనం ఏ విధంగా మన రిలేషన్షిప్స్ ని డైవర్సిఫై చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు అన్ని దేశాలు భారత్ వైపు కూడా వస్తున్నాయి, చైనాకు వెళ్తున్నారు, భారత్కు వస్తున్నారు. సో అలా చూసుకుంటే గనక మిగతా దేశాలు రాబోయే కాలంలో, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఈ దేశాలతో సంబంధాలు పటిష్టమయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ప్రస్తుతానికైతే కనుక చూసినట్టయితే, యుద్ధం ఆగిపోతే దీర్ఘకాలికంగా రాజకీయ ఒప్పందం వచ్చి, కేవలం ఇరానే కాదండి, అక్కడ ఉన్నటువంటి పాలస్టీన్ ప్రాబ్లం కానివ్వండి, యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం కానివ్వండి, లెబనాన్లో జరుగుతున్న అంతర్యుద్ధము ప్లస్ పక్క దేశాల నుంచి జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా ఆగితే కానీ ఆ ప్రాంతం సెటిల్ అవ్వదండి. అలా జరుగుతుందని ఆశిద్దాం. చాలా కాంప్రహెన్సివ్ పీస్ డీల్ సైన్ చేయటం జరిగింది. చాలా అంశాలు ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. మున్ముందు రోజుల్లో ఇంకా ఈ పీస్ డీల్ యొక్క విస్తృతం పెరగాలి, మిగతా ప్రాంతాలు అవన్నీ కూడా, ముఖ్యంగా ఆ ప్రాంతంలో శాంతి వస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే మన దేశ ఎకానమీ కానివ్వండి, చిన్న దేశాలు బంగ్లాదేశ్, బర్మా ఇలాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా అక్కడ జరుగుతున్న యుద్ధం మీద ఆధారపడి ఉంది. ఆశిద్దాం మున్ముందు రోజుల్లో ఈ శాంతి ప్రక్రియ ఏదైతే ఉందో ఊపందుకుంటుందని ఆశిద్దాం. సో అమెరికా అటు ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్ పైన దాడులు చేశారు. సో అక్కడ చాలా భవనాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, పూర్తిగా ధ్వంసం. అలాగే ఆస్తి ప్రాణ నష్టం కోట్లలో జరిగింది. సో మరి ఇప్పుడు ఒప్పందంలోని ఒక అంశమైన
అమెరికా $300 బిలియన్ ఇస్తా అని చెప్తుంది. అవును. సో ఆ $300 బిలియన్ ఇరాన్ పునరుద్ధరణ కోసం సరిపోతాయని భావించవచ్చా, లేకపోతే ఇంకా ఏం అవసరం ఉంది ఇరాన్ పూర్వస్థితికి రావాలంటే? ఇరాన్ పూర్వస్థితికి రావాలంటే యాక్చువల్లీ చూస్తే అండి 1979 నుంచి ఎప్పుడైతే ఐతుల్లా ఖుమేని అధికారంలోకి వచ్చి ఒక ఇస్లామిక్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారో అప్పటి నుంచి కనుక తీసుకున్నట్టయితే మనము అప్పటి నుంచి ఇరాన్ మీద ఏదో విధమైనటువంటి శాంక్షన్స్ వస్తూనే ఉన్నాయండి. సో కాబట్టి ఇరాన్ వెంటనే తేరుకుంటుందా అంటే చెప్పటం కష్టం. ఈ $300 బిలియన్ తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్కి సహాయపడుతుందా లేదా అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే సరిపోదు $300 బిలియన్ జరిగిన డిస్ట్రక్షన్కి. దానికి తర్వాత అక్కడ జరుగుతున్న గవర్నెన్స్ వల్ల కూడా చాలా డిస్ట్రక్షన్ నడిచింది, దానికి కూడా సరిపోదు. ఇంకోటి అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇరాన్ ఇప్పటిదాకా ఆయిల్ అమ్ముతోంది కదా, ఆ ఆయిల్ని శాంక్షన్స్ పెట్టడం వల్ల చాలా దేశాలకు అమ్ముకోలేకపోయింది. ఉదాహరణకి భారత్ ఇంతకు ముందు కొనేది ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రపంచ సంస్థలన్నీ కూడా మీరు ఇరాన్ నుంచి ఆయిల్ కొనకూడదని చెప్పడం వల్ల, అమెరికన్స్ చెప్పడం వల్ల మనం ఆపేసాం. కానీ ఈరోజు ఇరాన్ మళ్ళీ ఆయిల్ కనుక స్వేచ్ఛగా ప్రపంచ మార్కెట్లో అమ్మగలిగితే ఇరాన్కి వచ్చే డబ్బులు లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువ. ఆ డబ్బులతో పెద్ద ఎత్తున ఇరాన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇరాన్ మిడిల్ ఈస్ట్లో చాలా పెద్ద దేశం, దాదాపు 90 మిలియన్ పాపులేషన్ ఉన్న దేశం. అంతేకాదు శాంక్షన్స్ ఉన్నప్పటికీ సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, లేదా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, ఉన్న తక్కువ రిసోర్సెస్లో బాగా హ్యాండిల్ చేయగలిగారు. సో ఇప్పుడు డబ్బులు వస్తే వాటిని ఎలా వినియోగించుకుంటారు అన్నది చూడాలి. మళ్ళీ మనకి తెలిసిన విషయమే, చాలా దేశాల్లో కరప్షన్ ఉంటుంది. ఈ వచ్చిన డబ్బుల్ని ఎలా వాడుతున్నారు అని దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ $300 బిలియన్ రాగానే మళ్ళీ యుద్ధం వస్తుందన్న భయంతో ఆర్మ్స్, ఎమ్యునిషన్స్, యుద్ధ సామాగ్రి కొనుక్కుంటుందా, లేదా సామాన్య ప్రజలకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు కల్పించే విధంగా స్టెప్స్ తీసుకుంటుందా అక్కడ ప్రభుత్వం అన్నది గమనించాల్సిన విషయం. ఎందుకంటే డబ్బులు రాగానే మళ్ళీ యుద్ధం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అన్న భయం ఉంటుంది. ఆ భయాన్ని తట్టుకుని ప్రజలకి మనం ఏమి ఇవ్వాలి అని కూడా ఆలోచించాలి వాళ్ళు. అలా ఇరాన్ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరాన్ నాయకత్వం, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇరాన్ నాయకత్వం అంతా యుద్ధంలో చనిపోయారు. ఇప్పుడు వచ్చిన నాయకత్వం కొత్త నాయకత్వం, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఈ వచ్చే $300 బిలియన్ తీసుకోండి, లేదా తర్వాత ఆయిల్ నుంచి వచ్చే రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా వాడతారని కూడా మనం గమనించాలి. ఎందుకంటే 1979 ముందు కూడా ఇరాన్ పెద్ద ఎత్తున ఆయిల్ రిసోర్సెస్ ఉండేవి, ప్రపంచవ్యాప్తంగా అమ్మటం జరిగేది. కానీ దాని నుంచి చాలా కొద్ది మందే లాభపడటం జరిగింది. అందుకే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. కానీ ముందు రోజుల్లో ఇలానే ఉంటుందా, మారుతుందా అన్నది కూడా చూడాల్సిన అంశం అండి. సో యుద్ధం ప్రారంభానికి ముందు, అలాగే యుద్ధం మొదలైన ఆ రోజుల్లో ట్రంప్ ఇరాన్లోని పాలనను మారుస్తాను, అలాగే యురేనియం అమెరికా తీసుకుంటుందనే లక్ష్యాలతో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది. సో ఇప్పుడు ఏదైతే ఒప్పందంలోని 14 అంశాల్లో ఒకటి యురేనియం కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. సో అలాగే పరిపాలన కూడా ఉన్న పరిపాలనతోనే ఒప్పందం చేసుకున్నారు. సో ఈ అంశాన్ని చూస్తుంటే ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గారా అని అనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏమేమి ఉంటాయంటారు? చాలా అనాలిసిస్ కనుక చూసినట్టయితే, వేరే ఇంటర్నేషనల్ అనాలిసిస్ రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే, ముఖ్యంగా అమెరికాలో కూడా కొంత క్రిటిసిజం వస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువ వెనక్కి తగ్గారా డొనాల్డ్ ట్రంప్ అన్న క్రిటిసిజం వస్తోంది. ఉదాహరణకి మీరు చెప్పింది $300 బిలియన్, దాని మీద డొనాల్డ్ ట్రంప్ని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారంటే, మన దగ్గర పెట్టుకున్న డాలర్స్, అంటే డాలర్స్ని సేవ్ చేసుకుని వివిధ ప్రపంచాల్లో వివిధ బ్యాంక్స్లో పెట్టుకుంటే దాన్ని మనం శాంక్షన్స్ రూపేణా మన గుప్పెట్లోకి తీసుకున్నాం. ఈ రోజు కనుక మనం అది రిలీజ్ చేయకపోతే వేరే దేశాలు కూడా డాలర్ వాడటం తగ్గిస్తాయి, కాబట్టి మనం రిలీజ్ చేయాలి అని చెప్పడం జరిగిందండి. లేకపోతే డాలర్ వ్యవస్థకి దెబ్బ తగులుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకుంటే చాలా మంచి పరిణామం అని చెప్పాలి మనం. ఎవరు వెనక్కి తగ్గారు, ఎవరు గెలిచారు అనే కంటే ప్రపంచ శాంతికి మనం ఎలా ముందుకి వెళ్తుంది అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. సో ఇది అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఈ శాంతి ఒప్పందం ప్రపంచ శాంతికి
మంచి పరిణామం అని చెప్పేసి, అలాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారనే విషయం పక్కన పెడితే ప్రపంచ శాంతికి అలాగే మానవాళీయ విజయం సాధించినట్టు ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే భారత్ కూడా అనేక ప్రయోజనాలు అలాగే చమురు ధరలు తగ్గే ఆస్కారం కూడా లేకపోలేదని చెప్పేసి ఆయన వివరిస్తున్నారు. కెమెరామ్యాన్ ఎన్ రమేష్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ గండిపేటలో భూ కబ్జా యత్నం కేసులో వైసీపీ బ్రహ్మనాయుడు పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, బొల్లా బ్రహ్మనాయుడిని విచారణ చేసిన పోలీసులు ఎలాంటి విషయాలు రాబట్టారు? ఏపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పోలీస్ కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. అయితే ఇప్పటికే కస్టడీలో భాగంగా 2 రోజుల పాటు అతన్ని పోలీసులు అయితే యుఓడబ్ల్యూ పోలీసులు అతనైతే విచారించడం జరిగింది. విచారణలో భాగంగా సుదీర్ఘంగా ప్రశ్నించిన యుఓడబ్ల్యూ పోలీసులు అతని నుంచి కొంతవరకు సమాచారం రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే గండిపేటలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మొత్తం 5 నకిలీ జీవోలను ఇటు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కూడా కట్టుబెడుతున్నట్టు కూడా 5 జీవోలను కూడా తీసుకొచ్చినట్లు కూడా ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్న భాగంగా దాంట్లోనే బొల్ల బ్రహ్మనాయుడులో దాదాపు 12 కోట్ల వరకు కూడా దీనికి సంబంధించి కూడా కొంతవరకు లావాదేవీలు జరిగాయి. అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు ఖాతా నుంచి కూడా 1.25 సంబంధించిన కోట్లు నగదు కూడా బదిలీ జరిగాయని చెప్పి కూడా పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. అతను కొన్ని రోజుల పాటు కూడా కేసు నమోదైనప్పటి నుంచి కూడా కొన్ని రోజుల పాటు కూడా పరారులో ఉండడంతో కూడా తమిళనాడులోని కంచిపురంలో కూడా అతన్ని అరెస్ట్ చేసి నేరుగా హైదరాబాద్ తరలించడం జరిగింది. తరలించిన తర్వాత ప్రాథమిక సమాచారం దర్యాప్తులో భాగంగా కొంతవరకు సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం అతన్ని ఇటు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే 3 రోజుల పాటు కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూడా 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ తీసుకొని దాంట్లో కీలక విషయాలు రాబట్టాలని కూడా పోలీసు అధికారులు అయితే భావించడం జరిగింది. ఈ రోజు 3వ రోజు ముగియడంతో కూడా దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీలో భాగంగా అతనైతే విచారించనున్నారు. 5 తర్వాత కూడా వైద్య పరీక్షల అనంతరం మరొకసారి కోర్టులో హాజరుపరిచి నేరుగా జైలుకి అయితే తరలించనున్నారు. ఇప్పటికే కేవలం అంటే ఈ నకిలీ జీవోలకు సంబంధించి వెనక ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరు అవసరం ఉందనేది కూడా ప్రధానంగా అధికారులు అయితే అతనైతే ప్రశ్నించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దీంట్లో కొంతవరకు లావాదేవీలు జరిగినట్లు కూడా ఇప్పటికే గుర్తించినప్పటికీ దాంట్లో ఆయన అంటే ఎవరెవరికి లావాదేవీలు జరిగింది దానికి సంబంధించిన ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో అధికారులు అయితే దర్యాప్తు చేసిన ప్రస్తుతం కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసినప్పటికీ మరికొంతమంది నిందితులను ఇప్పటి వరకే 2 రోజుల పాటు కూడా కస్టడీలో తీసుకొని వాళ్ళని కూడా విచారించడం జరిగింది. వారి నుంచి వచ్చిన సమాచారంతో బొల్ల బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన సమాచారం కూడా సరిపోల్చిన తర్వాత ఈ కేసుని దర్యాప్తును వేగవంతం అయితే అధికారులు అయితే చేసే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా చాలా కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి దాంట్లో ఎలాంటి సమాచారం బ్రహ్మనాయుడు నుంచి సేకరించడం జరిగింది, మిగతా వారి నుంచి ఎలాంటి సేకరించారనేది కూడా తెలియాల్సింది. కేవలం అంటే ప్రభుత్వ భూమికి సంబంధించి 1500 కోట్ల విలువ చేసే ఈ భూమిని కబ్జా చేసేందుకు కూడా ఈ కొంతమందితో కలిసి ఇదంతా కూడా నకిలీకి సంబంధించి కూడా జీవోలను సృష్టించతో పాటు పత్రాలను ఫోర్జరీతో పాటు ఇతర పత్రాలను కూడా సృష్టించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి కీలకమైన సమాచారం అయితే ఈ పోలీస్ కస్టడీలో వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావించారు. కాబట్టి మరి చూడాలి మరి దీంట్లో మరి బొల్ల బ్రహ్మనాయుడు నుంచి ఎలాంటి సమాచారం రాబట్టడం జరిగింది, తదుపరిగా దర్యాప్తు తర్వాత ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేర్చుకోవాల్సిన అవసరం అవుతోంది. రైట్, ధన్యవాదాలు రమేష్. విశాఖ కొత్త గాజువాకలోని ఓ ఫైర్ వర్క్స్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి భారీగా పొగలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన దుకాణం వద్దే విద్యుత్ స్తంభం ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధించారు. పోలీసుల రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అడవుల కాన్సెప్ట్ విస్తరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అటవీ సంపద పెంపు, తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్ధిపైన పవన్ సమాలోచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. నీతి చంద్రికలు పుస్తకం ద్వారా పరవస్తు చిన్నయ్య సూరి సమాజాన్ని చైతన్యపరిచారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ అన్నారు. మండలి వెంకటకృష్ణారావు రాష్ట్ర అధికార భాషా సంఘం కార్యాలయంలో టీడీ జనార్దన్ పరవస్తు చిన్నయ్య సూరి వైదుష్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృష్ణా యూనివర్సిటీలో ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన చిన్నయ్య సూరి జాతీయ సదస్సులో వివిధ వర్గాల నిష్ణాతులు ఆయనపై చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చామని ప్రధాన సంపాదకులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ చెప్పారు. చిన్నయ్య సూరి గారు ఆ కాలంలోనే 1858లో బాల వ్యాకరణం రాశారు. ఆయనకి ఏ డిగ్రీలు లేవు అని చెప్పారు. ఇప్పుడే డిగ్రీలు కాదు, కామన్ సెన్స్ ఇంపార్టెంట్. మనిషికి సమాజాన్ని స్టడీ చేస్తే మనం అన్ని చదువులు ఉన్నట్టే. చదివేవాడికి ఒక డిగ్రీయే ఉంటుంది, సమాజాన్ని స్టడీ చేసినోడికి అన్ని డిగ్రీలు ఉన్నట్టే లెక్క. అలా వారు ఆ కాలంలో బాల వ్యాకరణం రాశారు, నీతి చంద్రిక రాశారు. అనేక పుస్తకాలు ఉన్నాయి. ఈ రెండు బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. నేటికి జీవన సత్యాల్లాగా ఉంటాయి. రాష్ట్రంలో 400 కోట్ల రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. గండికోట, సూర్యలంక బీచ్ సహా ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజం ప్రమోట్ చేయడానికి ఒక టూరిజం పాలసీని కూడా తీసుకొచ్చారు. దాని ద్వారా ఈ పవర్ ఎగ్జంప్షన్స్, జిఎస్టీ లేదా క్యాపిటల్ సబ్సిడీ, లోన్లు ఇవ్వటం, దానివల్ల సబ్సిడీ ఇవ్వటం, ఇవన్నీ అంటే ఇన్వెస్టర్స్ ఇతోధికంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ ప్రమోషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయటం. తద్వారా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సమ్మిట్లో, సిఐఐ సమ్మిట్లో 19,000 కోట్లతో పెట్టుబడిదారులు ముందుకు రావడం, ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. గండికోటలో 100 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా సూర్యలంకలో 100 క్రోర్స్తో, సింహాచలంలో 56 కోట్లతో, అన్నవరంలో 25 క్రోర్స్తో, ఇలా టెంపుల్ టూరిజం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటూ, సో ఆంధ్రప్రదేశ్లో 400 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో టూరిజం డెవలప్మెంట్ ప్రమోషన్ యాక్టివిటీ జరుగుతున్న సందర్భం ఈ టెంపుల్ అన్నింటినీ ఈ రిసార్ట్స్, ఈ బీచ్లకు అనుసంధానం చేస్తూ ఒక టూరిస్ట్ సర్క్యూట్ని ఒకటి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేస్తూ చివరిగా ఈ టెంపుల్స్ అన్ని కలుపుకుంటూ శ్రీశైలంకి వెళ్ళే విధంగా ఒక ప్లానింగ్ ఉందో జరుగుతూ ఉంది. దానికి తీర్మానం కూడా చేసినాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే శ్రీవారి సేవ, పరకామణి సేవల పేర్లతో భక్తులకు సేవలందిస్తున్న టీటీడీ వైద్య సేవను ప్రారంభించింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీవారి వైద్య సేవ ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ పరిధిలోని ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న వైద్య నిపుణులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది. సనాతన ధర్మ పరిరక్షణకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ వైద్య సంస్థలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన వైద్య నిపుణులతో సేవలందించే లక్ష్యంగా శ్రీవారి వైద్య సేవ ప్రవేశపెట్టారు. శ్రీవారి వైద్య సేవలో భాగంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు 3 రోజులు, 7 రోజులు, 15 రోజులు, 30 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం ఇలా వారికి సమయానుకూలంగా శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములయ్యేలా టీటీడీ ప్రణాళిక రూపొందించింది.
శ్రీవారి వైద్య సేవలో సేవలందించడానికి దేశ నలుమూలల నుంచి 357 మంది వైద్యులు నమోదు చేసుకున్నారు. టీటీడీ నిర్వహణలో ఉన్న బర్డ్ ఆసుపత్రిలో 39 మంది, పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 42 మంది, ఆయుర్వేద ఆసుపత్రిలో 28, స్విమ్స్ లో 77, కేంద్రీయ ఆసుపత్రిలో 27, తిరుమల అశ్విని ఆసుపత్రిలో 111 మంది వైద్యులు సేవలందించడానికి ముందుకొచ్చారు. టీటీడీ పరిధిలో వైద్య సేవలను అందిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన శ్రీవారి వైద్య సేవలో విశాఖకు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాజేందర్ ప్రసాద్, విశాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పద్మావతి చౌడేశ్వరి తొలి రోజు స్విమ్స్ ఓపీ విభాగంలో సేవలందించారు. రోగుల సమస్యలను తెలుసుకుని అవసరమైన చికిత్సను, ఔషధాలను సూచించారు. వార్డుల్లో పర్యటించి వైద్యపరంగా రోగులకున్న సమస్యలు, వాటి నివృత్తికి చేస్తున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాంతక కేసుల గురించి వైద్య బృందంతో చర్చించి సూచనలు, సలహాలను అందజేశారు. చిన్నారులకు వచ్చే సమస్యలు, వారికి అందించాల్సిన చికిత్సలపై శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పీజీ విద్యార్థులతోనూ ఓపీ సేవలు, సర్జరీలు తదితర అంశాలపై చర్చించారు. కలియుగ దైవం శ్రీవారి ఆజ్ఞ మేరకు తాము శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నపిల్లల సేవ నిజంగా చెప్పాలంటే మాధవ సేవే. చిన్నపిల్లలందరూ దేవుడితో సమానం కాబట్టి ఆ స్వామి నుంచే వచ్చి ఆర్డర్స్ మాకు లభించి ఈ రకమైన సేవ చేసే భాగ్యం కలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఈ రకమైన ఆలోచన, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వానికి, ఆ ఆలోచనని కార్యరూపంలో పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యవర్గ సభ్యులకు, అధికారులకు, హాస్పిటల్లో మాకిన్ని సౌకర్యాలు కల్పించిన స్విమ్స్ అధినేతలకు, అడ్మినిస్ట్రేషన్కు, వైద్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు వీలైనంత వరకు చిన్నపిల్లలకి ఈ హాస్పిటల్లో శ్రీవారి తరఫున సేవ చేసే భాగ్యం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తున్నాను. ఈ శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రాం నాకు చాలా ఆనందం కలిగించింది. I feel blessed to be a part of this program, and then I hope and wish that this program will reach to thousands of needy people, and it will be a great project under Lord Venkateshwara. ప్రయోగాత్మకంగా స్విమ్స్ లో ప్రారంభమైన శ్రీవారి వైద్య సేవ మిగిలిన ఆసుపత్రుల్లోనూ కొనసాగనుంది.